హాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ రీసెంట్ గా కూలీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి అయితే తెలిసిందే. ఇక గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ తో గ్యాంగ్స్టర్ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో ఎప్పట్లాగే తన మార్క్ యాక్షన్ తో అలరించారు. మూవీతో మిక్స్డ్ రిజల్ట్ అందుకున్నా కానీ వసూళ్లు బాగానే సాధిస్తున్నాయి. ఇక రిలీజ్ కు ముందు మూవీపై భారీ హైప్ క్రియేట్ అవ్వగా అందుకు తగ్గట్టే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జరిగాయి. ఇక దీంతో ఓపెనింగ్స్ అదిరిపోయేలా నమోదయ్యాయి. ఆ తర్వాత సెలవులు వీకెండ్ కలిసి రావడంతో మంచి వసూళ్లే వచ్చాయి. అలా 3 రోజుల్లో కూలీ మూవీ ఏకంగా 300 కోట్ల గ్రాస్ మార్కును దాటేసి ఆ క్లబ్ లోకి అడుగుపెట్టింది. అదే టైంలో రజనీకాంత్ కెరీర్ లో 300 కోట్ల గ్రాస్ మార్కును అందుకున్న సినిమాగా కూలీ మూవీ నిలిచింది. ఇప్పటికే ఆయన నటించిన జైలర్ తో పాటు రోబో 2.0 సినిమాలు కూడా ఆ మార్కును అందుకున్నాయి. రోబో, కబాలి వంటి చిత్రాలు 300 కోట్ల క్లబ్కు చేరువలోకి వచ్చాయి, కానీ మార్కును మాత్రం అందుకోలేకపోయాయి. ఇప్పుడు కూలీ మూవీ మాత్రం 3 రోజుల్లో 300 క్లబ్ లోకి చేరి సందడి చేసింది. ఇక కాగా ఓవరాల్ గా దక్షిణాది హీరోల్లో మాత్రం 300 కోట్లు మార్కును ఎక్కువ సార్లు అందుకున్న లిస్ట్ లో రజనీకాంత్ 3వ ప్లేస్ లో ఉన్నారు. కూలీతో పాటు ఆయన నటించిన 3 సినిమాలు కూడా ఆ క్లబ్ లోకి చేరాయి. ఇక అదే టైంలో టాప్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఉన్నారు. ఆయన నటించిన సినిమాల్లో ఇప్పటి వరకు 6 చిత్రాలు 300 కోట్లకు గ్రాస్ మార్క్ నైతే అందుకున్నాయి. ఆయన తర్వాత తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి ఉన్నారు. ఆయన యాక్ట్ చేసిన 4 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర 300 కోట్ల గ్రాస్ మార్క్ ను టచ్ చేశాయి. ఇక 3వ ప్లేస్ లో 3 సినిమాలతో రజనీకాంత్ ఉండగా ఆయనతో పాటు టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారు. తారక్ నటించిన వాటిలో 3 సినిమాలు 300 కోట్లను టచ్ చేశాయి. అయితే సౌత్ హీరోల్లో చాలా మంది వివిధ సినిమాల్లో నటిస్తున్నారు కాబట్టి వారిలో అనేక మంది ఆ మార్కును దాటేసే అవకాశం అయితే ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.